హలో అండి, ఈరోజు నేను ఆకుకూర పప్పు చేయబోతున్నాను. మా ఇంట్లో ప్రతినిత్యం చేసే ఆకుకూర పప్పు కాదండి, ఇది డిఫరెంట్ అన్నమాట. ఇది చాలా పాతకాలం నాటి ఆకుకూర పప్పు అన్నమాట. ఇది అన్నీ ఇప్పుడు కుక్కర్లో కడిగి పెట్టేస్తాం కదా, ఆ విధంగా కాకుండా సపరేట్గా ఒక గిన్నెలో ఈ విధంగా ఫస్ట్ కందిపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కుందాం. కందిపప్పుని ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్నాం కదండి, ఇందులోనే పచ్చిమిర్చి కానీ మనం ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలన్నా వేసుకోవచ్చు, మనం ఎండుమిరపకాయలు ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇందులోనే ఇవి చిన్న సైజు టమాటాలు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. పెద్దవైతే ఒక 4 అయితే సరిపోతాయి. ఇందులోనే టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మనం ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో అన్ని పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇంతేనండి. ఇది ఎందుకంటే ఈ విధంగా చేయడం, దీంట్లో పోషక విలువలు కూడా, ఆకుకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కదండి. కుక్కర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ హీట్కి ఆ పోషక విలువలంతా నశించిపోతాయి. ఈ విధంగా మనం ఉడికించుకొని కాస్త ఓపికగా చేసుకోగలిగితే ఇందులో పోషక విలువలు ఎక్కడికి పోవండి. ఈ విధంగా చేసుకోగలిగితే ఏమవుతుందంటే మనకు టేస్ట్ బాగుంటుంది, ఆకుకూరలో ఉండే పోషక విలువలు కూడా మనకు అందుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. తర్వాత ఆకుకూర కలుపుకుందాం. ఇప్పుడు పప్పు ఒక పొంగు వచ్చింది, కాస్త ఉడికింది. ఈ టైంలోనే మనం ఆకుకూర కలుపుకునేద్దాం. ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు ఆకు వేసి ఉడికించుకుందాం. ఆకు బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే చింతపండు, ఉప్పు వేసుకొని కాసేపటి తర్వాత రుబ్బుకుందాం. ఎక్సెస్ వాటర్ అంతా ఈ విధంగా పప్పులో నుంచి పక్కకు తీసేసి ఈ పప్పుని బాగా మనం మెదుపుకోవాలి, మెత్తగా మెదుపుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేడయ్యాక కాస్త ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, వడపప్పు వేసుకోవాలి, వేగనివ్వాలి. ఇవి కాస్త వేగాక ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి. ఇందులో ఆకు వేసుకునేద్దాం. ఆకుకూర రెడీ. అంతేనండి, ఆకుకూర రెడీ అయిపోయింది. ఇది చాలా పాతకాలం నాటి స్టైల్ అండి ఈ ఆకుకూర. ఇప్పుడంతా కుక్కర్లోనే పెట్టేసి అన్నీ ఒకటిగా ఉడికించేస్తున్నాం కదా, ఆ విధంగా కుక్కర్లో పెట్టడం వల్ల చాలా వరకు ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి పోషక విలువలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఈ విధంగా చేసుకుంటే ముందులాగా కాస్త ఓపికగా చేసుకుంటే, ఈ విధంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదండి. ఓకే అండి, నా ఆకుకూర పప్పు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.